ఉత్తమ పార్లమెంటేరియన్గా, కేంద్ర మంత్రిగా మరియు డోన్ ఎమ్మెల్యేగా అశేష సేవలు అందిస్తున్న బోలా శంకరుడు మా పెద్దాయన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అలంకరించిన పదవులకు ఎన్నో ఉన్నత సేవలు అందించడమే కాకుండా ప్రజలకు విలువైన పాలన అందించిన మా పెద్దాయన జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు జి అంకిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ కమిషనర్, ప్యాపిలి. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. గత ఏడాది కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే చర్చ. అది ఏమంటే లిక్కర్ స్కామ్. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఇందులో అంతిమ లబ్ధిదారుడు ఎవరన్న కోణంలోనే సిట్ దర్యాప్తు చేపడుతోంది. సుమారుగా 3,500 కోట్ల రూపాయలు విలువ చేసి ఈ కుంభకోణం దర్యాప్తు ప్రస్తుతం ఈడీ చేతిలోకి వెళ్ళింది. ఈడీ తెర వెనుక నుంచి ఈ దర్యాప్తు చేపడుతుంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఒక మాజీ మంత్రిని కూడా ఇటీవల సిట్ విచారించింది. ఈ దర్యాప్తులో పలు ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈడీ దర్యాప్తు చేపడుతుంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన షెల్ కంపెనీకి సంబంధించిన పలువురిని ఇళ్లతో పాటు కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన కీలక అప్డేట్. ఏపీ లిక్కర్ స్కామ్ పై బ్యాక్గ్రౌండ్లో విచారణ చేస్తున్న ఈడీ మనీ ల్యాండర్లపై ఒక్కసారిగా దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీ లాండరింగ్ మధ్యవర్తులకు సంబంధించిన ఆఫీసులు, ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు దాడులు చేశారు. గురువారం హైదరాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్, తమిళనాడు, కర్ణాటకతో సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. బినామీ సంస్థలు, షెల్ సంస్థలు, హవాలా నెట్వర్క్ల ద్వారా దాదాపు 3,500 కోట్లను మళ్లించారన్న ఆరోపణలపై ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. ఈ కుంభకోణంలో దోచిన సొమ్మును తరలింపులో కీలకంగా వ్యవహరించిన మనీ ల్యాండర్లను, మధ్యవర్తులను ఈ సోదాలు లక్ష్యంగా చేసుకున్నాయని అధికారులు తెలుపుతున్నారు. ఈ స్కామ్తో సంబంధం ఉన్న డిస్టిలరీల నుండి ఈడీ వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని కూడా ప్రశ్నించింది. అక్రమ నిధుల ప్రవాహం, అనుమానిత నేర ఆదాయాన్ని మళ్లించడానికి ఉపయోగించిన ల్యాండరింగ్ మార్గాలను ఈడీ గుర్తించింది. 2019 మరియు 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సరఫరా ఆర్డర్ను పొందడానికి 16 మద్యం కంపెనీలు లంచం ఇచ్చాయని సిట్ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలకు సంబంధించి 10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొంది కమిషన్లు ఇచ్చాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎస్బీసీఎల్ 23,000 కోట్ల విలువైన సరఫరా ఆర్డర్లు జారీ చేసింది. వాటిలో 90% కంటే ఎక్కువ 111 రిజిస్టర్డ్ మద్యం కంపెనీల్లో కేవలం 40 కంపెనీలకు మాత్రమే వెళ్లాయని సిట్ ప్రాథమికంగా తెలిపింది. 3,500 కోట్లకు పైగా లంచాలు బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు, హవాలా ఆపరేటర్ల ద్వారా లంచాలుగా లిక్కర్ స్కామ్కు చేసిన వారికి చేరాయి. ఈ ఏపీ ఎస్బీసీఎల్ చెల్లింపులు విడుదల చేసిన తర్వాత డిస్టిలరీలు ముడి పదార్థాల కొనుగోళ్లు, బ్రాండ్ ప్రమోషన్ల ముసుగులో పెద్ద మొత్తాలను మళ్లించాయని దర్యాప్తు అధికారులు కూడా నివేదించారు. ఈ నిధులను నగదు రూపంలో ఉపసంహరించుకొని కిక్ బ్యాక్లుగా అప్పగించారని ఇప్పటికే ఆధారాలతో సహా వెల్లడించారు. ఇప్పుడు ఈడీ వీటన్నింటినీ ధృవీకరించుకొని సోదాలు నిర్వహిస్తోంది.